హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో చేయాలని ఎంత ఆలోచించానంటే అంత ఆలోచించాననమాట. ఏందంటే డే ఇన్ మై లైఫ్ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే. అసలు చెయ్యాలా వద్దా అనేది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండే. చెయ్యాలి అని మనసు చెప్తుంది. కానీ ఎవరైనా ఏమనుకుంటారో ఏందో చూసేవాళ్ళు అంత మంచిగా చూడరేమో అనిపించింది. అలా అనుకోని ఇంతవరకు వచ్చాను అనేసి ఇప్పుడు అనిపిస్తుందన్నమాట. అలా అనుకోకుండా మనం ఏం చేయాలో అది చేసేయాలి అంతే. నేను ఇలా చాలా వీడియోస్ ఆపేశాను. అంటే చేయాలి అనిపించిన వీడియోస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఎవరైనా ఏమనుకుంటారో అనేసి ఆపేసినవి ఆ సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో అయితే వీడియో మొత్తం చూడండి. స్టార్టింగే చూసి స్కిప్ చేసి వెళ్ళిపోకండి. నేను సండే రోజు ప్రతి సండే నేను ఇంట్లో ఎలా ఉంటాను అనేది ఈ వీడియోలో అయితే రికార్డ్ చేస్తాను. ఇంకా జస్ట్ ఇప్పుడే లేచి ఫస్ట్ అయితే ఫోన్ పట్టుకున్నాను అన్నమాట. అంటే లేచినప్పటి నుంచి నైట్ వరకు ఏం చేస్తాను అనేది మీకు చూపించాలి అన్నట్టు. అసలు ఇయర్ రింగ్స్ అండ్ బొట్టు లేకుండే ఇప్పుడు పెట్టుకున్నాను లేచినప్పుడే. నిన్న రీల్ షూట్ చేశాను ఒకటి. అప్పుడు తీస్తా పెడతా ఉంటాను ఇయర్ రింగ్స్. కాబట్టి నేను పడుకునేటప్పుడు ఎక్కువగా పెట్టుకోను. అండ్ స్టిక్కర్ అంటే పడుకునేటప్పుడు ఎవరికైనా పోతుంది కదా, అట్లా నాకు కూడా పోయింది. ఇప్పుడే లేచి పెట్టుకున్నాను, కొప్పు కట్టుకున్నాను అన్నమాట. అండ్ ఇప్పుడు లేచినప్పుడే ఇంకా నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ఇవన్నీ మాకు చూపించడం అవసరమా అనేసి కొంతమంది అనుకుంటారు, అందరు అనుకోరు. కొంతమంది అనుకుంటారు. కొంతమంది అవసరమా అనుకునే వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి. మిమ్మల్ని నేను బలవంతం అయితే అస్సలు చేయట్లేదు నా వీడియో చూడండి అనేసి మాత్రం. అయితే నేను ఇప్పుడు బెడ్రూమ్లో కూర్చున్నాను. నాకెందుకో ఇప్పుడు ఎక్కువ చూపించాలి అనిపించలేదు. బెడ్రూము, కిచెను, హాల్ అంతా టోటల్గా చూపించాలని ఎప్పుడు అనుకోలేదు. సర్లే ఈ వీడియోలో ట్రై చేస్తా చూపించడానికి. చూపియాలి అనిపిస్తేనే చూపిస్తా, లేదంటే లేదు. ఎందుకు చూపియొద్దు అనుకునేదాన్ని అంటే ఓన్ హౌస్ కాదు కదా, రెంట్ హౌస్కి ఎందుకులే చూపియడము అన్నట్టు నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ రాదన్నమాట. అండ్ ఇప్పుడు పొద్దున్నే లేచేసాను కదా, ఇప్పుడు బ్రష్ చేయాలి. బ్రష్ చేయకుండానే మీతో నేను మాట్లాడుతున్నాను. ఇంకా నిద్ర మబ్బు ముఖం కనిపిస్తుంది కదా మీకు. అండ్ మీరైతే అస్సలు వీడియో స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. అండ్ ఇలానే వీడియోస్ ఇలా కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా చెప్పండి. ఈ వీడియో బాగుంటే ఇలానే ఇంకా ఏదో కొత్తగా ట్రై చేయండి అన్నట్టు కామెంట్ చేయండి. వద్దు అనుకునే వాళ్ళు ఇంకా మనసులో ఎట్లాగో అనుకుంటారు, బయట కూడా అంటనే ఉంటారు. వద్దు అనుకున్న వాళ్ళని అయితే మనం పట్టించుకోవద్దు. మెయిన్గా నేను పట్టించుకుంటే నేను ఇక్కడనే ఉండిపోతాను. అదొకటైతే అర్థమైంది. వీళ్ళని వాళ్ళని వదిలేసి కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నేను మెల్లిమెల్లిగా అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఎక్కువ టైం దొరుకుతుంది ప్రీతిరా స్కూల్కి వెళ్ళిపోతే. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా టైం అయిపోతుంది అన్నమాట. అంటే లేట్ అవుతుంది, ఇంకా వంట చేయాలి. కాబట్టి ఈరోజు సండే ఇంకా స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది. ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే హీటర్ పెట్టేద్దాం బ్రష్ చేయడానికి. అండ్ ఫస్ట్ స్నానం చేసేస్తా. ఇది మా బెడ్రూము. చూపియాలా వద్దా అనేసి వీడియో కోసం బంద్ చేసి ఆలోచించి చూపిస్తున్నాను. ఇది అక్కడ బట్టలు ఉంటాయి, అందుకే నాకు బట్టలు అట్లా కనిపించడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే అట్లా అడ్డంగా కొంచెం కవర్ చేశాను ఆ కర్టన్స్తోని. ఇది బెడ్ ఇప్పుడే క్లీన్ చేసుకున్నాము, పడుకొని లేచాము. ఇంకా మార్నింగ్ చూస్తే మీరు తట్టుకోలేరు అట్లా ఉంటుంది. మా బ్రీతిర ఘనకార్యాలన్నీ చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. బ్రష్ చేసే ముందు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాతనే బ్రష్ చేస్తాను అన్నమాట. ఇది బెడ్, ఇంకా అవి బట్టలు, కర్టన్స్ అంతే. సింపుల్గా చూపించేస్తున్నాను, హోమ్ టూర్ కాదు. హోమ్ టూర్ అయితే కాదు, క్యాజువల్గా చూపిస్తున్నాను అంతే. ఇది బెడ్రూము, వాషింగ్ మిషన్, బట్టలు, ఇంకా ఇది కూలరు, చిన్న కూలర్ అన్నమాట. చాలా సఫర్ అయ్యాము సమ్మర్లో, చాలా అంటే చాలా సఫర్ అయిపోయాము. కానీ ఒకటేసారి తీసుకోవాలంటే మేము అంత బడ్జెట్ పెట్టి తీసుకోలేము. మళ్ళీ ఈఎంఐలో తీసుకోవాలంటే అది మంత్లీ అది కూడా బర్డెన్ అవుతుంది. కాబట్టి ఇది 4200 అంట. ఇంకా అప్పుడే తీసుకొచ్చేసారు మా హస్బెండ్, మా తమ్ముడు వెళ్ళి అన్నమాట. చాలా ఇబ్బంది అయింది సమ్మర్లో, మా బ్రిత్ర పడుకోవడం చాలా కష్టమైంది. అందుకే ఇంకా తీసుకున్నారు. నెట్ పేమెంట్ కట్టేసి తీసుకొచ్చినాము. చిన్నదైనా సరే మాకు గాలి సరిపోతుంది. ముగ్గురికి అయితే సరిపోతుంది, నాకు మా హస్బెండ్కి బ్రిత్రకి అయితే సరిపోతుంది. 4-5 మంది హాల్లో వేసుకుంటే మాత్రం సరిపోదు, ఒక సైడే వెళ్తుంది గాలి అయితే. ఇక బ్లాంకెట్స్ ఇక్కడ చైర్ పెట్టి ఇక్కడ పెట్టేస్తాను. బీరువా, ఇక మా బీరువా ఏముండవు బట్టలు తప్ప. అందరి ఇంట్లో అంతే కదా. బట్ బీరువా, ఈ బెడ్స్ ఇవన్నీ మమ్మీ వాళ్ళు పెళ్ళికి పెడతారు కదా, ఆ గిఫ్ట్స్ అన్నమాట. ఇంకా ఇదైతే బెడ్రూము, ఇది బెడ్రూమ్ డోరు. ఇది హాల్. ఏదో పైన చూపిస్తున్నాను, మొత్తం డీటెయిల్గా చూపించట్లేదు. ఇది హాల్ అన్నమాట. రెంట్కే ఉండేది, ఓన్ హౌస్ అయితే కాదు. హాల్ అయితే నాకు ఇలా ఫ్రీగా ఉండడం అయితే ఇష్టం అన్నమాట. అంటే ఎక్కువ వస్తువులు ఉండకుండా.
ఎక్కువ వస్తువులు ఉండకుండా ఫ్రీగా ఉంటే నాకు నచ్చుతుంది అన్నమాట. అందుకే నేను ఫ్రీగా ఇట్లనే పెట్టేశాను. అంటే సోఫాసు, దివాన్ సెట్స్ అట్లా అంటారు కదా, అవి లేకుండా ఇట్లా పెట్టేశాను. 4 చైర్స్ మహా అయితే బ్రితిరాజ్ ఒక బుడ్డి చైరు. ఈ చైర్ డాడీ వాళ్ళు తీసుకున్నారు, మమ్మీ వాళ్ళే. దీనికన్నా ముందు ఇంకొకటి మంచిగా ఉండే, అది సౌండ్ వస్తుండే కూర్చునేటప్పుడు. అది మమ్మీ వాళ్ళు ఇప్పించారు, అది ఇరిగిపోయింది అనేసి ఇది ఊర్లో తీసుకున్నారు. మా బ్రదర్ ఊకటదా ఎత్తుకొచ్చేసింది ఇక్కడికి. ఇంకా చిన్న టీపోయి ఒక ట్రబ్ చైర్ కూడా బ్రితిరా ప్రెగ్నెన్సీ అప్పుడు కింద మొత్తానికి కింద కూర్చోవద్దని చెప్పింది డాక్టర్. అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే అన్నమాట. ఇంకా నాకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ పరంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు. ఇంకా అప్పుడు కింద కూర్చోవద్దు మొత్తానికి, అందరికీ చెప్తారేమో, నాకు కొంచెం కాంప్లికేషన్స్ ఉండే అన్నమాట అప్పుడు ప్రెగ్నెన్సీలో. ఇంకా మొత్తానికి కింద కూర్చోవద్దు అన్నప్పుడు ఈ ట్రబ్ చైర్ అయితే తీసుకున్నాము. ఇది కూడా మమ్మీ ఇప్పించిందే. అండ్ నెక్స్ట్ అయితే టేబుల్ ఫ్యాన్. పైన ఫ్యాన్ ఉంది కానీ అంతగా గాలి రాదు. అదైతే చలికాలంలో అయితే ఫుల్ గాలి ఉంటుంది, కానీ ఈ ఎండాకాలంలో అంత గాలి రాదు ఆ ఫ్యాన్కి. అందుకే టేబుల్ ఫ్యాన్ ఒకటి హాల్లో, పైన ఫ్యాను. బెడ్రూమ్లో అయితే ఇంకా కూలర్ ఉంటుంది. అండ్ టీవీ గురించి చెప్తే, ఈ టీవీ ఖరాబ్ అయ్యి 2-3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. రిపేర్ చేయించడానికి అయితే అసలు చాలా బడ్జెట్ అన్నారు. 10K 20 అబ్బో అయిపోయింది అన్నమాట. రిపేర్ చేపిస్తే అంత అవుతుంది అనేసి అన్నారు. మొత్తం కలిపి రిపేర్ అవ్వడానికి, అది మొత్తం రిపేర్ అవ్వడానికి 20K అట్లా అవుతుంది అనేసి చెప్పారు. ఎందుకు 20K పెట్టడము, దాంట్లోనే ఆ బడ్జెట్లో కొత్త టీవీ వస్తుంది అనేసి తీసుకోలేదు. అది పని చేయట్లేదు. ఎట్లా పెట్టుకున్నాం అంతే. ఇంకా చిన్న చిన్న బుడ్డి బొమ్మలు అన్నమాట. ఇంకా బ్రితిరా క్యూట్ ఫ్రేమ్ అది. మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో, బ్రితిరా క్యూట్ ఫ్రేమ్ అది బర్త్డేకి తమ్ముడు తీసుకొచ్చింది. ఇది ఓనర్ వాళ్ళేమో తీసుకొచ్చారు. అండ్ ఇవన్నమాట, ఇవన్నీ కింద ఆమె టాయ్స్ ఉంటాయి. ఐరన్ బాక్స్ టాయ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కొన్ని బుక్స్, ఇంకా అంతే. ఇంతే. హాల్లో ఇట్లా సోఫా, దివాన్ అవన్నీ పెడితే కొంచెం కంజెస్టెడ్గా అయిపోతుంది కదా, ఇరుక్కు ఉంటుంది అన్నట్టు. నాకు అవి పెట్టడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. 4 చైర్స్ అంతే. ఇంత సింపుల్గా ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేస్తే బెడ్రూమ్, హాల్, ఇది కిచెన్, నా సామ్రాజ్యం అనుకోవచ్చు. అసలు ఇది మా బుడ్డి ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్. అసలు నాకు కిచెన్ మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. కిచెన్ మంచిగా లేకపోతే నాకు ఉండబుద్ధి కాదు, అదైతే కన్ఫర్మ్. కానీ ఇక్కడ ఉన్నంత మంచి కిచెన్, ఇంత ఫ్రీగా ఉండే కిచెన్ అయితే ఎక్కడా ఉండదండి, ఎక్కడ ఉండదు. అందుకనే నేను ఈ ఇల్లు ఖాళీ చేయడానికి కొంచెం ఆలోచిస్తాను. ఆ పరిస్థితి ఇంకా రాలేదు, వస్తే ఏమో చూద్దాం. కానీ కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను ఎక్కువ రెసిపీస్ చేయాలి కాబట్టి నాకు ప్లేస్ ఎక్కువ ఉండాలి. అదంతా సింకు, ఇదంతా చాలా ఎల్ షేప్ ఉంటుంది. ఇది కిచెన్ బండ, చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇది 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 చిన్న కిచెన్. ఇది నా కిచెన్. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కానీ పైన మొత్తం అంతా ప్యాక్ చేసేసాము. ఇట్లా కవర్స్లలో పెట్టి, కొన్ని కవర్స్లలో ఇవన్నీ బకెట్స్ అంటే చాలా చాలా ఉన్నాయి. ఇవి ఎందుకో మా ఇంట్లో ఎట్లా వచ్చినాయో నాకు అంత అర్థం లేదు, కానీ బకెట్స్ బాగానే ఉన్నాయి. బియ్యం సంచి. బియ్యం అయితే మేమే పండించుకుంటాము. మేము పండించుకునే బియ్యమే మాకు వస్తాయి. అంటే ఒక్కొక్క సంచి తెచ్చుకుంటాం ఊరు నుంచి అన్నమాట. మొత్తం తీసుకురావాలంటే ఇక్కడ ప్లేస్ సరిపోదు. ఊర్లో అయినా పెద్దగా ప్లేస్ లేదు, కానీ ఒక్కొక్క సంచి తెచ్చుకుంటాము. ఇదే నా కిచెన్. ఇంకా దేవుడు రూమ్, కిచెన్ పక్కనే దేవుడు రూమ్ అన్నమాట. ఇంకా మీకు తెలుసు నేను పూజలు ఎట్లా చేస్తాను. ఈ మధ్య అసలు ఏం పూజలు చేయట్లేదు, బద్ధకం ఎక్కువై. ఏమని అనుకోండి. ఇదే అన్నమాట మా చిన్ని హౌస్, కిచెన్, బెడ్రూమ్. ఇది వచ్చేసి హాల్. పొద్దున్నే వీడియోస్ రికార్డ్ చేస్తాను నేను అసలు అనుకోలేదు. డే ఇన్ మై లైఫ్ వీడియో చేయాలి అనుకున్నాను, కానీ ఇంత పొద్దున్నే వీడియో చేస్తాను ముఖం గడగకుండా అనేసి అనుకోలేదు. మీరైతే ఏమనుకోకండి. ఇంకేంది, డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనేసి స్మాల్ హోమ్ టూర్ కూడా చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అవుదాము, తర్వాత వంట చేయాలి. తర్వాత అయితే ఇంకా నేను డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకున్నాను కదా, ఆ వీడియో కాస్త నేను బెడ్రూమ్, కిచెన్, హాల్ చూపించేసరికి ఈ వీడియోనే ఒక 10 minutes అబ్బో అయిపోయింది. అది ఇది అంతా కలిపి పెడితే మీకు గజిబిజిగా ఉంటుంది, చూడడానికి కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి ఈ వీడియోని అయితే ఇప్పుడే అప్లోడ్ చేసేస్తాను. తర్వాత డే ఇన్ మై లైఫ్ అయితే ఇంకో వీడియో పెడతా. ఇంకో వీడియో అంటే ఇదే రోజు చేస్తానో రేపు చేస్తానో తెలియదు. డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది. అది ఇప్పటికి రికార్డ్ చేసిన వీడియో పెట్టేస్తున్నా, ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువైపోయింది.
అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ బాయ్. ప్లీజ్ నన్నుగా ప్రేమించే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కామెంట్స్లో మాట్లాడారు, బయట మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ధైర్యంగా వచ్చి కామెంట్ చేసే వాళ్ళైతే ఉండరు అన్నమాట. ఇలా వీడియోస్ ఈ వీడియోస్ అట్లా తీస్తున్నారు ఇట్లా తీస్తున్నారు అనేసి బయట మాట్లాడుకుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు అయితే నాకు చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ వీడియో లెంత్ అయిపోతుంది. అలాంటి వాళ్ళ గురించి నేను ఇంకా పట్టించుకోను కాబట్టి ఇంత వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు అయితే డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఈ వీడియోనే చాలా లెంత్ అయిపోయింది. స్మాల్ హోమ్ టూర్ అన్నట్టు పెట్టేస్తాను ఇంకా. అండ్ ప్లీజ్ బాయ్. లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.